నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తన భావాలకు సరిపడా అభ్యర్థి ఉన్న ప్రతి చోట వైసీపీ అభ్యర్థి విజయం కోసం ప్రసారం చేస్తారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించనున్న నేపథ్యంలో శ్రీరామ మందిరం ట్రస్ట్ నుంచి వచ్చిన శ్రీరామ మందిర చిత్రం, ఆహ్వాన కరపత్రం, అక్షింతలను యానాం గోపాల్ నగర్లో ఇంటింటికి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన భక్తులు. తాళరేవు మండలం పి మల్లవరం గ్రామ పంచాయతీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసిన మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ, ఉప సర్పంచ్ పంపన రామకృష్ణ, వైసీ ఎంపీపీ ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైఎస్ఆర్ కుటుంబానికి మంచి మిత్రుడైన పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ కు రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సీటు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిబద్ధత, నిజాయితీతో ప్రజలకు మంచి సేవలందించే ఎంపీ బోస్ తనకు మంచి మిత్రుడని, ఇద్దరి భావాలు ఒకటే అని తెలిపారు. తన భావాలకు సరిపడా అభ్యర్థి ఉన్న ప్రతి చోట వైసీపీ అభ్యర్థి విజయం కోసం ప్రసారం చేస్తానన్నారు. 175 నియోజకవర్గంలో ప్రలోభాలకు తావి లేకుండా ఈ విధంగా సర్వే చేయించి సీట్లు కేటాయించడం వల్ల ప్రజలకు, పార్టీకి మంచి జరుగుతుందని అన్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ గెలుపునకు సహకరిస్తూ ప్రసారం చేస్తామన్నారు. రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు పిల్లి సూర్యప్రకాష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించారని పిలుపునిచ్చారు. జనవరి 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి అనుమతితో పిల్లి బోస్ గారు వైఎస్ఆర్ కుటుంబానికి మంచి మిత్రులు. వారు చేసిన సేవలు, వారి నిజాయితీ, అలాగే వారి అబ్బాయి సూర్యప్రకాష్ని రాబోయే ఈ 2-3 నెలల్లో జరగబోయే ఎలక్షన్కి రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినందుకు మనస్ఫూర్తిగా సీఎం గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. రియల్గా ప్రజలకి నిజాయితీగా సేవ చేసే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని చేయడం అన్నది నాకు చాలా సంతోషాన్ని కలగజేసింది. సర్వేలు కూడా ఏ ఒక్కరికి ఎటువంటి ప్రలోభాలకు కానీ ఎవరో మేనేజ్ చేసుకుంటే సర్వేలు కాకుండా ఈ 175 నియోజకవర్గాలకు కూడా ఈ విధమైన సర్వే చేసుకుంటే తప్పనిసరిగా ప్రజలకి మంచి జరుగుతుంది, పార్టీకి మంచి జరుగుతుంది అన్నది నా ఉద్దేశం. అలాగే బోస్ గారికి నాకు అనేకమైన సంవత్సరాలుగా మేము మిత్రులు. మా ఇద్దరు యూస్ కూడా దగ్గరగా ఒకేలాగా ఉంటాయి. ప్రజలకి నిజాయితీగా సేవ చేయడం అన్నదే మా ఇద్దరి దగ్గర ఒకే రూటు, ఒకే మార్గం ఉంటుంది. అలాగే మేమిద్దరం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా ముఖ్యులం. ఈ ఎలక్షన్లో, ఈ 175 నియోజకవర్గాల ఎలక్షన్లో మొదటిసారిగా నేను ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి, ఈ కాన్స్టిట్యూషన్లో ఉండే అగ్రికుల క్షత్రియులు, అలాగే మత్స్యకారులు, సబ్ క్యాస్ట్లో అక్కడక్కడ కొంతమంది కూడా
ఉన్నారు. వారి విషయాలు ఎప్పటికప్పుడు 2012లో కానీ 2011లో కానీ ఓఎన్జీసీ అలాగే జిఎస్పిసి వచ్చినప్పుడు వీరికి కూడా నష్టపరిహారం ఇవ్వాలన్న యాజిటేషన్లో కూడా ఆవేళ బోస్ గారు కానీ అలాగే ఇక్కడ ఎమ్మెల్యే కాకపోయినా కానీ తోట త్రిమూర్తులు గారు కానీ వీరిద్దరూ కూడా ఇక్కడున్న ప్రజలతోటి నేను 103 రోజులు యాజిటేషన్ చేసి ఇక్కడ వరకు కూడా వాళ్ళకి నష్టపరిహారం వచ్చేలాగా చేయగలిగాం. అలాగే ఇంకా ఈ కాన్స్టిట్యూన్సీలో ఇంకా మత్స్యకారులకి ఇంకా ఆ పరిహారం అందని గ్రామాలు కూడా ఉన్నాయి. అలాగే ఇంకా ఇష్యూలు కూడా బ్యాన్ పీరియడ్లో రావాల్సిన రిలీఫ్ కూడా రాని గ్రామాలు కూడా ఉన్నాయి. అవి కూడా రాబోయే రోజుల్లో మనం ఇక్కడ మంచి మెజారిటీ తోటి మన సూర్యప్రకాష్ని గెలిపించుకుని అలాగే ఈ మత్స్యకార గ్రామాల్లో కానీ నాకున్న ఎంతో కొంత మంచి పేరుని ఎస్సీ బీసీ ఈ వర్గాల ప్రజలకు కానీ నేను అందరినీ రిక్వెస్ట్ చేసింది సూర్యప్రకాష్ని అత్యధిక మెజారిటీతో గెలిపించమని చెప్పేసి ఆ ఎలక్షన్ టైంలో కూడా నేను పూర్తిగా మిగతా నియోజకవర్గాలకు వెళ్ళకపోయినా కానీ ఈ నియోజకవర్గంలో ఎక్కువగా బోస్ గారికి నాకున్న స్నేహం అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి నాకున్న స్నేహం వైఎస్ఆర్ గారి కుటుంబంతో నాకున్న స్నేహంతో సొంత కొడుకు కిందే భావించి ఈ నియోజకవర్గంలో ఎలక్షన్లో పనిచేయడానికి అన్ని విధాల నా పూర్తి సపోర్టు. ఒరిజినల్గా రాజకీయాల్లో నేను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకిని. కానీ వారసత్వ రాజకీయాలంటే తండ్రి అడుగుజాడల్లో ప్రజల్లో ఉన్న వ్యక్తిని కాబట్టి సూర్యప్రకాష్ని సీటు ఇవ్వాలన్న విషయంలో కానీ నేను ముఖ్యమంత్రిని జూలై 12వ తారీఖు కలిసినప్పుడు కూడా దానికి ముందు జనవరి 2వ తారీఖు 2023 జనవరి 2వ తారీఖున కలిసినప్పుడు అలాగే జూలై 12వ తారీఖు కలిసినప్పుడు కూడా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులకి సమస్యల మీద కానీ అలాగే వీరు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ రామచంద్రపురం కాట్రేనికోన మండల కందికుప్ప గ్రామ పంచాయతీ శివారు గరువుపేటలో పంట బొదిలో 2 రక్త పింజర పాములను హల్చల్ చేశాయి. పాములు చూసిన స్థానికులు రైతులు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న గణేష్ వర్మ పాములను పట్టి డబ్బాలో బంధించారు. పాములు నిర్మానుష్య ప్రాంతంలో వదిలిపెడతానని వర్మ తెలియజేశారు. స్థానికులు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. యాపిల్ ఫోన్ ఇదిగో యాపిల్ ఫోన్ కొనండ్రా కొంచెం పక్కనరా కొంచెం వెనక్కొండి ఎంత సరిపడలేదు మాట్లాడకండి. యానాం గోపాల్ నగర్ గ్రామం శ్రీరామ నామస్మరణతో మారుమోగింది. అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించనున్న నేపథ్యంలో శ్రీరామ మందిరం ట్రస్ట్ నుంచి వచ్చిన శ్రీరామ మందిర చిత్రం, ఆహ్వాన కరపత్రం, అక్షింతలను ఇంటింటికి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గోపాల్ నగర్ పరిధిలోని ఆయా గ్రామాలతో పాటు అన్యం గార్డెన్స్లో ఇంటింటికి అక్షింతలు పంపిణీ చేశారు. ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, హిందూ బంధువులు, గ్రామస్తులు, శ్రీరామ భక్తులు కాషాయ జెండాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ పండుగ తరహాలో ఇంటింటికి అక్షింతలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీరామ నామస్మరణ చేస్తూ అక్షింతలు పూజ గదిలో పెట్టుకోవాలని, శ్రీరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అయిన తర్వాత శిరస్సుపై వేసుకోవాలని సూచించారు. గ్రామంలోని మహిళలు హారతులిచ్చి అక్షింతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. రామ
ఐదు 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత అయోధ్య బాలరాముని గుడి తలుపులు తెరుచుకోబడుతున్నాయి. ఈ నెల 22వ తారీఖు 12:30 ఈ బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కాబోతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు పంపించినటువంటి అక్షింతలని మన యానం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి చేరవేయడం జరుగుతుంది. ఈరోజు మన గోపాల్ నగర్, శ్రీరామ్ నగర్, రాధానగర్, గాంధీనగర్ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి అన్ని ఇళ్ళకి కూడా ఈ అక్షింతలు మాతృమూర్తుల సహాయంతో మన కార్యకర్తలు, అలాగే ఈ యొక్క లోకల్గా ఉన్నటువంటి అనేక మహిళా మండళ్ళు, అలాగే రమణమ్మ గారి వీళ్ళందరూ సహాయంతో ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయబడుతుంది. కావున ఈ అక్షింతలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క మీ యొక్క పూజా మందిరంలో ఉంచుకుని 22వ తారీఖున ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా శిరస్సు మీద ఉంచుకోవాలని కోరుతున్నాం. ఆ విధంగా అందరూ కూడా 22వ తారీఖున 11 గంటల నుంచి 1 గంట వరకు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా రామాలయం కానీ గుడి దగ్గర కానీ అందరూ వచ్చి ఆ యొక్క భజన కానీ రామనామస్మరణ, హనుమాన్ చాలీసా పఠించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయకాః అని సప్తమోక్షపురాల్లో మొట్టమొదట అయోధ్యని చెప్పాడు. పుంసాం మోహన రూపాయ అని రాముల వారి గురించి చెప్పాడు. పురుషుల సహితం మోహం కలగజేసేటువంటి స్వరూపం రాముల వారిది. ఒక ధర్మాన్ని కానీ వేదాన్ని కానీ రాశిగా పోస్తే ఉండేటువంటి స్వరూపము రాముడు. అటువంటి రామమందిర నిర్మాణం ఈ సంవత్సరం జరిగింది. రేపు జనవరి 22వ తారీఖున ప్రతిష్టా కార్యక్రమం జరగబోతున్నది. అయోధ్య మహానగరంలో దగ్గర 1,90,000 మందిని అక్కడ చుట్టుపక్కల ఉన్న వారిని చంపి బాబ్రీ మసీదు నిర్మాణం జరిగిందట 500 సంవత్సరాల క్రితం. అటువంటి హిందువుల మనోకోరిక రేపు 22వ తారీఖున జరగబోతున్నది. అటువంటి ప్రతిష్టా మహోత్సవ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా రామనామ జపం చేయడం, సాయంత్రం 5 దీపాలు పెట్టి 2
గడపకి ఈ పక్క ఆ పక్క పెట్టడం, ఒకటి తులసికోట దగ్గర పెట్టడం, ఒకటి దేవుడి మందిరం, 2 దేవుడి మందిరంలో పెట్టుకోమని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ హిందూ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని శ్రీ రామవారి యొక్క భజన చేసి తరిద్దాం. వివిధ రంగాలలో సేవలందించిన కళాకారులను, ప్రతిభావంతులను సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉందని పీటీఎం వ్యవస్థాపకులు డాక్టర్ పుల్లపు వెంకటేశ్వరరావు అన్నారు. ఐపోలవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీటీఎం 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ అవార్డు గ్రహీతలు వియ్యూరి నాగసుబ్రహ్మణ్యం, మాకే బాలార్జున, సత్యనారాయణ, గిన్నీస్ బుక్ హోల్డర్ రావి బేబీ సత్యవాణి, జాతీయ కళాకారుని కేపీ వైష్ణవి, టీవీ ఆర్టిస్ట్ టి రామన్, యాంకర్ విఎం కళ్యాణి, కవయిత్రులు డి నాగజ్యోతి, ఎం కనకలక్ష్మి, శాంతినికేతన్ స్కూల్ ఉపాధ్యాయులు వాసంశెట్టి వెంకటేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు పునుకుమట్ల విష్ణుమూర్తి, గాయకులు వాకపల్లి చిరంజీవి, సలాది సత్యబాబు, పేటీఎం సంస్థ ఉభయ రాష్ట్రాల పీఆర్ఓ ఉంగరాల వెంకటేశ్వరరావు, కార్యదర్శి గోవిందరావు తదితరులను ఘనంగా సత్కరించారు. సుమారు 50 మంది ప్రతిభావంతులకు ఈ సత్కార కార్యక్రమం జరిగింది. అదేవిధంగా నృత్య ప్రదర్శనలు, కవి సమ్మేళన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చైతన్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీధి సురేష్ బాబు, దడల సురేంద్ర, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వివిధ ఉద్యోగ అందరి హృదయాలను చూరగొని ఎన్నో సత్కారాలు పొందిన సేవా పాటు ఎందరో విద్యార్థుల జీవితాలలో వెలుగు రేఖలు ప్రసరింపజేసిన విద్యా సేవా సహృదయులు ఈ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకుల వెంకటేశ్వరరావు గారిని రఘుపతి వెంకట వికాసానికి విశేష కృషి చేస్తున్న వాసంశెట్టి వెంకటేశ్వరరావు గారు, సమాజంలోని రుగ్మతో సమాజ అభ్యున్నతికి కృషి చేస్తున్న సామాజిక సేవా సహృదయులు శ్రీ వాసంశెట్టి వెంకటేశ్వరరావు గారు, వివక్షత నిరంతరాయంగా నిర్విరామంగా చేస్తారు. ఎంజాయ్ చేయొచ్చు. మీకు కావాల్సినటువంటి సినిమా హీరో వాయిస్ కూడా నేను మిమిక్రీ చేస్తాను. మరోసారి రాననుకున్నారా? కాశీకి పోయాడు, కాషాయ వస్త్రాలు ధరించాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం, అదే మీసం. మీసకరెడ్డి మొక్క దాన్ని పీకేస్తే హీరో నాగార్జున వస్తున్నారు. మీ నాగార్జున వచ్చారు, మీ బంగారాజు చూగాడే. ఓకే, ఇప్పుడు పాకిస్తాన్ వరకు గొడవ వచ్చింది. హీరో నాగార్జున ఐపోలవరంలో శ్రీ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో తాతయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అసోసియేషన్ సందర్భంగా 16వ వార్షికోత్సవం సందర్భంలో అవార్డుల ప్రదానం ఇవ్వడం జరిగింది. ఇటువంటి అవార్డులు జాతీయ అవార్డులు, నేషనల్ అవార్డులు, మరి ఉత్తమ విశేషమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పెద్దలందరికీ కూడా శ్రీ వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్రదానం జరగడం, అలాగే సినిమాలో కృషుడిగా నటించిన నేను ఈ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా నాకు కూడా ఘన సత్కారం జరిపి అవార్డు ప్రదానం చేసి ఒక నూతన వరవడి సృష్టించిన శ్రీ వెంకటేశ్వరరావు గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉంగరాల వెంకటేశ్వరరావు గారు, అలాగే ఒక సాంస్కృతిక సంస్థ
సాంస్కృతిక సంస్థ అంటే కేవలం కళల కోసమే కాకుండా ప్రజల కోసం అనేటువంటి నానుడిని తీసుకుని మానవ ప్రాధాన్యత రంగాలు ఏమైతే ఉన్నాయో సైన్సు, ఇంజనీరింగు, ఎడ్యుకేషను, తర్వాత మరి వైద్యం లాంటి ప్రాధాన్యత రంగాలు ఏమైతే ఉన్నాయో ఆ రంగాల మీద పనిచేసే విశిష్ట వ్యక్తుల్ని సన్మానించడం కోసం, ఎంకరేజ్ చేయడం కోసం ఈ సంస్థను స్థాపించాం. దాంతోపాటు మరుగున పడిన మహా వ్యక్తులు అంటే కాటన్ గారితో పనిచేసినటువంటి వేలం వీరన్న గారు కానీ, కందుకూరు కంటే ముందే సంఘ సంస్కరణ ఉద్యమం స్థాపించినటువంటి స్వామినేని ముద్దునరసింహనాయుడు గురించి కానీ, అలాగే సైన్స్ రంగానికి తెలిసిన ప్రజలకు పెద్దగా తెలియనటువంటి ఎల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి కానీ మరి బహుళ ప్రచారం చేయటం కూడా జరుగుతుంది. మరొక మూడో అంశం ఏంటంటే పిల్లల్లో మార్కింగ్ శాతం పెంచడం కోసం అంటే టీచర్లు మరి ఇలా పాఠ్యాంశాల్లో ఉన్నాయి కాకుండా వ్యక్తిత్వ వికాస సదస్సులు కూడా మేము నిర్వహించడం, పోటీలు కూడా నిర్వహించడం, ప్రైజ్లు ఇవ్వడం లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి కార్యక్రమాల్లో మాకు దీని యొక్క శక్తి సామర్థ్యాల్ని, అంకిత భావాన్ని, లేదంటే మన పారదర్శకత ఇటువంటి విషయాల మీద అధిక ప్రాధాన్యత ఇస్తూ మీకు మీ వేదికల మీద మేము అవార్డు పొందాలని ఉంది. పుల్లపు తాతయ్య మెమోరియల్ ట్రస్ట్ సందర్భంగా 16వ వార్షికోత్సవం వారి యొక్క కుమారుడు పులుపు వెంకటేశ్వరరావు గారు చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వర్తించారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మందికి సన్మానం చేశారు. వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైన షీల్డ్స్, షాలుతోటి సత్కరించి ఈ పోలవరంకే ఇంతటి ఘనంగా జరిగిన సన్మానం ఏది ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఇంచుమించు సుమారు ఎంతో పేరు ప్రతిష్టలు గరించిన లవకుశ సినిమా లవుడు కుసుడు అనే చిత్రంలో కుసుడు పాత్ర పోషించిన సుబ్రహ్మణ్యం గారిని ఘనంగా సత్కరించారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అందరినీ కూడా ఆదరించి చక్కటి కార్యక్రమం ఇక్కడ నిర్వర్తించినందుకు రేపు రాబోయే 17వ సంవత్సరం సన్మానాలు కూడా చక్కగా జరుగుతాయని ఆశిస్తూ పులిపి వెంకటేశ్వరరావు గారికి మనసా వాచ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఎప్పుడు చేస్తూ లలిత కళలనే కాకుండా ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చక్కగా చేస్తున్న పులిపి వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు. తాళరేవు మండలం పి మల్లవరం గ్రామ పంచాయతీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బైజూస్ ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం హెచ్ఎం పివి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ, ఉప సర్పంచ్ పంపన రామకృష్ణ, వైస్ ఎంపీపీ ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్లు హాజరయ్యారు. జగనన్న ప్రభుత్వం అందిస్తున్న ట్యాబ్ల ద్వారా విద్యార్థులు ఉన్నత విద్యను ఉత్తమంగా చదవడానికి ఉపయోగపడతాయని ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాంబాబు, స్కూల్ కమిటీ చైర్మన్ వి పురుషోత్తం, వార్డు సభ్యులు సపతి రామకృష్ణ, బళ్ళా దుర్గాప్రసాద్, మట్టపర్తి తులసి, కావూరి వెంకటేశ్వర్లు, బళ్ళా బేబీ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. వేలాది కోట్లు విద్యకు ఖర్చు పెట్టిన ఎవరైనా ఉన్నారనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను గర్వంగా తెలియజేస్తున్నాను. మీకు ఏదైనా ఆస్తి ఇచ్చారు అంటే విద్య రూపంలో మీకు వేలదైన ఆస్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మీకు అందరికీ కూడా. ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా బాగా చదువుకోవాలి, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. ఉన్నతంగా ఒక పేద విద్యార్థి చదువుకుంటే ఆ కుటుంబంలో పేద అనే మాట తొలగిపోతుంది. ప్రతి ఒక్క విద్యార్థి కూడా అద్భుతంగా చదువుకోవాలని ఏదైతే మీరు జగన్ మావయ్య అని పిలుస్తున్నారో ఆ మాట నేను నిలబెట్టుకుని మీకు అమ్మఒడి వేస్తున్నారు, విద్యా కానుక వేస్తున్నారు. విదేశీ విద్య మీరు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు విదేశీ విద్య ఇస్తున్నారు. మీకు జగనన్న గోరుముద్ద అనే మేడం రకరకాల ఫుడ్
ఈ ట్యాబ్ కూడా ఎంత ఉంటుంది? ట్యాబ్ ఎంత ఉంటుందమ్మా? ఈ ట్యాబ్ ఒక్కొక్క ట్యాబ్ కూడా 25,000 ఉంటుంది. ట్యాబ్ మనం కొనగలమా? ఈ ట్యాబ్ పిల్లలకి కొనగలిగే స్తోమత లేక మన ప్రభుత్వం, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన నిర్ణయం తీసుకుని పిల్లలకి ఎంతో ముందుకు తీసుకెళ్లాలని, అలా పిల్లలందరూ కూడా ఒక ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఒక కంకణం కట్టుకున్నారు ఆయన. విద్యకి 2 కోట్లు ఖర్చు పెట్టిన మన ముఖ్యమంత్రి ఎవరున్నారు? గతానికి ఇప్పటికి వ్యత్యాసం చూసుకోండి. గతంలో స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఒక భోజన సదుపాయం ఎలా ఉంది, ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు స్కూల్ చూసుకుంటే అంగరంగ వైభవంగా తయారు చేస్తున్న స్కూల్స్, అవునా కదా? నేను ప్రత్యేకించి 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు ఆస్తులు ఇవ్వకల్లా విద్య అనేదే పెద్ద ఆస్తి. సో అటువంటి ఆస్తిని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా. మరి ఆయన మరి పరిస్థితుల్లో కూడా ఏం మాత్రం అశ్రద్ధ చేయకుండా మరి నాడు నేడు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. మరి ఇంతకు ముందు స్కూల్స్ ఏ విధంగా ఉంటాయి, ఇప్పుడు స్కూల్ ఏ విధంగా ఉంది? ఇంతకు ముందు స్కూల్స్ మరి డెవలప్ అవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఏర్పాటు చేయడం, లైట్స్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం, సో డెస్క్లు కానివ్వండి కుర్చీలు కానివ్వండి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం, సరైనటువంటి యూనిఫామ్స్ మీకు ప్రొవైడ్ చేయడం. యూనిఫామ్స్తో పాటు ఈరోజు టెక్నాలజీ ఓరియంటెడ్గా మనకి మరి ఏదైతే మనకి ఈ ట్యాబ్స్ అవసరం ఉంటాయో, అంటే ఏం చేస్తుందంటే ట్యాబ్స్ అనేది ఇప్పుడు ఐఐటీస్లోనో లేకపోతే వేరే వేరే టెక్నాలజీ ఓరియంటెడ్ కాలేజెస్లో విరివిగా ఉపయోగపడుతున్నాయి. ఏం చేస్తుందంటే ఒక ల్యాప్టాప్ ట్యాబ్ కొనగలుగుతారు. కానీ పేదవాడికి ఆ ఖర్చు పెట్టి మరి ఒక ట్యాబ్స్ కొని ఇవ్వలేని పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. కానీ ఆ పరిస్థితి మరి పేదవాడికి రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టింది. ట్యాబ్లు పంపిణీ 2 కార్యక్రమాలు ఒకసారి పెడదాం. అది లేట్ అవుతుంది కాబట్టి అది కూడా మరి తర్వాత ఇస్తాము. జిల్లా పరిషత్ నిధుల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ గారు వేణుగోపాల్ గారు మరి వాటిని ప్రొవైడ్ చేస్తారంటే మనకి ఇంతకుముందు చెల్లుబోయిన వేణుగోపాల్ గారు మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన టైంలో ఏర్పాటు చేసిన స్టడీ మెటీరియల్ అని. సో అది కూడా 10th క్లాస్కి చాలా ఉపయోగపడుతుంది ఈ మార్కులు పెంచుకోవడానికి. సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మున్సిపల్ కార్మికులు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా రామచంద్రపురంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 3వ రోజు దీక్షా శిబిరాన్ని రామచంద్రపురం మున్సిపల్ వర్కర్ యూనియన్ సలహాదారుడు కామ్రేడ్ వడ్డాదిరాజు, ఆర్టీసీ యునైటెడ్ వర్కర్స్ యూనియన్ నాయకులు పిఎస్ నారాయణ, సిపిఐ నాయకులు పెద్దిరెడ్డి రాము ప్రారంభించారు. ఈ దీక్షా శిబిరాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ హెల్త్ వర్కర్స్ యూనియన్ నాయకులు ముత్యాల గణపతి, గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘ నాయకులు రామకృష్ణ, వారి నాయకత్వ బృందం, రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసన మండల చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు కలిసి వచ్చి కార్మికుల యొక్క సమస్యలు న్యాయమైనవని, ఈ సమస్యల పట్ల ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి ఖండించారు. మున్సిపల్ కార్మిక సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. సమ్మె చేయటం ప్రారంభించి 3వ రోజు వచ్చింది. అయినా ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. ఆ స్పందించినటువంటి కారణంగా మీకు సంఘీభావం తెలియడం కోసం ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము కూడా ఈవెంటే ఉంటాం, మా గొంతు కూడా మీతోనే కలుపుతాం, మీతో పోరాటం చేసి సాధిద్దాం. ఈ దున్నపోతు ప్రభుత్వం ఈ సమస్యలు పట్టించుకోకపోతే రేపు రానున్నటువంటి ఎన్నికలలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తక్షణం ఈ న్యాయమైన సమంజసమైనటువంటి కోర్టులు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి పెట్టి మేము అమలు చేయడానికి కృషి చేస్తామని చెప్పడానికి మేము ముందుకొచ్చాం. నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తన భావాలకు సరిపడా అభ్యర్థి ఉన్న ప్రతి చోట వైసీపీ అభ్యర్థి విజయం కోసం ప్రసారం చేస్తారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు.
అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించనున్న నేపథ్యంలో శ్రీరామ మందిరం ట్రస్ట్ నుంచి వచ్చిన శ్రీరామ మందిర చిత్రం, ఆహ్వాన కరపత్రం, అక్షింతలను యానాం గోపాల్ నగర్లో ఇంటింటికి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన భక్తులు. తాళరేవు మండలం పి మల్లవరం గ్రామ పంచాయతీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసిన మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ, ఉప సర్పంచ్ పంపన రామకృష్ణ, వైసీ ఎంపీపీ ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.